అద్భుతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దయగల మా దేవ, కృపగల దేవ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీకు స్తోత్రాలు. ఇదిగో దేవా, నీకు వందనాలయ్యా. గడిచిన దినములన్నీ సజీవుల కింద కాచి కాపాడి ప్రభువా, ఇట్టి రీతిగా నా తండ్రి మరొక వారంలో నా తండ్రి ప్రభువా, ఈ యొక్క చివరి మాసంలో నా తండ్రి ప్రభా, శుక్రవారం దినం నా తండ్రి ఇట్టి రీతిగా బైబిల్ స్టడీలో కలుసుకునే భాగ్యాన్ని ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, సహోదరులందరూ కలిసి ప్రభా నీ వాక్యం నేర్చుకోవడానికి ప్రభా, నీ వాక్యం వినడానికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. సమయానికి ప్రభా సకాలంలో నడిపించిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. మార్గ మధ్యంలో ఉన్న ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రతి వారిని ప్రభా సకాలంలో వారిని నడిపించమని క్షేమకరంగా తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నానయ్యా. దయగల మా దేవ, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ప్రభా నీ యొక్క సన్నిధి, నీ ఆత్మ సహాయము, నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. పాటల ద్వారాను ప్రభా, ధ్యాన కీర్తన యందును ప్రభా, వాక్యం ద్వారాను ప్రభా మీరు మాతో మాట్లాడండి. హృదయం అనే పలక మీద రాసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరం ప్రభా బలపడడానికి కృప చూపండి. ఆత్మీయంగాను ప్రభా బలపడడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల మా దేవుని ప్రభా నడిపిస్తున్న నీ దాసుని బట్టి జ్ఞాపకం చేసుకోమని, ఇదిగో నా తండ్రికి కావాల్సిన జ్ఞానం చేత నింపండి, లోతైన మర్మల చేత మమ్మల్ని బలపరచమని ప్రభా, నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ ప్రభా తృప్తిపరచమని, ఇదిగో నా తండ్రి నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసే సహోదరులకు ప్రభుత్వం దేవుని సేవకులను బాగా ఆలోచిస్తాను. పిల్లలు అందరూ కలిసి వస్తుంది పాటలు దేవుని మేము పడతాం. పిల్లలు సోదరులను బాగా కావలిస్తున్నాను. వాటితో పాటు అందరూ కలిసి ఏకీభవిస్తూ ప్రభుత్వం స్తుతిద్దాం. మన పాటల బుక్ నుండి 108వ పాట, నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు నడబడినా, అలసటమై పడినా, అడుగులు నడబడినా, అలసటమై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు.
కీర్తన భాగాల నుంచి పాతనిబంధన గ్రంథం నుంచి కీర్తన 19వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉత్తర పద్ధతిగా చదువుకున్నాం. మందున సహోదరుడు రాజు వచ్చి చదివిస్తాను చేస్తాడు. ఉత్తర పద్ధతిగా 19వ అధ్యాయం దావీదు రచించిన కీర్తన భాగం 19వ అధ్యాయం 14వ వచనం నుండి మొదటి నుంచి చివరి వరకు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం ఉత్తర పద్ధతిలో చదువు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షంలో ఆయన చేసిన పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుడి వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నొలసించుచున్నట్లు తన పథకమునందు
పరిగెత్తి నివసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దురభిమాన పాపంలోను పడుకుండని నీ సేవకునికి ఆపము, వాటిని నన్ను ఎల్లనీయుకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. దేవుడు దీవించును. వచ్చిన పిల్లలు చదివి సాయం చేసిన సహోదరికి పిల్లలు సహోదరి ఇద్దరు వచ్చి ప్రత్యేక పాట పాడుతూ వాళ్ళ పాటలు అందరూ కలిసి పిల్లలు పక్షులు అందరూ వేసిన పిల్లలు స్థుతిగానం చేసుకొని పక్షులు ధ్యానంలోకి వెళ్దాం. స్థుతిగానం సహాయకులు నాన్నగారు వచ్చి మీరు జరిపిస్తారు. స్థుతి పాటగా ఎక్కువగా స్థుతి పాత్ర పాడగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం తెరవండి కదా, పెదవి చెప్పండి. శివం గల దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా. సృష్టికర్త, సర్వేశ్వరుడు, జగద్రక్షకుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి దేవుని మనం స్థుతిస్తున్నాం పిల్లగా. స్థితి యాగం అర్పించేవారు ఉదయాంతములు స్థితి యాగం అర్పించాలి కదా. స్థుతి చేయడం యథార్థమతులు స్వభస్కమైన పరిశుద్ధ వాక్యం తీర్చాడు కదా. ఎందుకీ పలికిడానికి మనం పిల్లల దేవా దేవుడు పాపం నుండి శాపం నుండి మనం విడుదల చేసేసి ఆయన మన పరిస్థితి రక్తం ద్వారా మన యథార్థవంతులుగా తీర్చిదిద్ది ఆయన సొత్తుగా ఏర్పరిచి పరిశుద్ధ సంఘంలో ఆయన స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా మన పాదాలను నిలిపిన విధానానికి కృష్ణాభావంతో దేవుని స్తుతిందా పిల్లలు. దేవాదేవుడు మన సంఘం పట్ల చేస్తున్న అద్భుత కార్యం బట్టి, ఆశ్చర్యకాలం బట్టి, మేలుని బట్టి, స్వస్థతను బట్టి, ఆయన చేస్తున్న ప్రతి కార్యం బట్టి దేశంగా దేశంలో శ్రామ ప్రాంతంలో జగన్ పునాది వేగుంది. ఆయన పీకుమాన నామంలో విజాతిని క్రైస్త సంఘంలో ఈ సంఘాన్ని ఏర్పరిచి సంఘంలో పాలుభాగస్వామ్యం అందరినీ చేసి ఆయన ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, మహింపరిచేవారుగా, ఆధ్యాత్మిక చింతనలో బలపడుతూ ముందుకు కొనసాగేవారుగా మన ఆయపడిన విధానానికి హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి పిల్లలు. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి పిల్లలు. మనం స్తుతించకపోతే రాళ్ళు కేకలు పరిశుద్ధ వాక్యం తెలియజేస్తారు పిల్లలు. స్తుతి ఆరాధన మనం చేస్తున్నట్టు పరలోక గౌరవిక పిల్లలు ఆత్మపురు లయ పరిస్థితి దేవుని మహింపడతారు పిల్లలు. పరలోక రాజ్యంలో కోట్ల సమూహంతో యెహోవా పరిశుద్ధులు ప్రతి నిత్యము కళ్యాణపడుతున్నారు. మన దేవాదేవుని స్తుతించాలి పిల్లలు. శిలువలో వేలాడుతున్న యేసుని చూస్తూ అత్యున్నత మాట్లాడుతున్నారు యెహోవాను చూస్తూ పిల్లలు. మన హృదయాల ప్రభువుని పిల్లలు. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం తండ్రి. నీవు ఉన్నావు తండ్రి ప్రభువా. అన్నించు మా పుణ్యాత్మక సంఘాలు నీ దక్షిణ హస్తంలో ఎత్తిపట్టుకు ముందుకు నడుపుతున్న గొప్ప దేవానికి స్తోత్రం. కరుణావాత్సల్య సంపన్నుడానికే స్తోత్రం. ప్రేమాకనికమైన దేవానికి స్తోత్రం. ఆదరణకర్తాది సంపూర్ణ శూన్యమైన సమస్తము సృష్టించిన గొప్ప దేవారాధనకు యోగ్యుడా నీకే స్తోత్రం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. అలనాడికి జనాంగానికి ముందుడు నడిపించిన దేవా నేను మా ముందుడు తండ్రి ప్రభా. వెన్ను తట్టి తండ్రి ప్రభా. చక్కటి ఆలోచన మాకు దయచేయండి తండ్రి ప్రభా. అన్నిత్యము నేను ఉన్నాను తండ్రి ప్రభా. రుజువు చేస్తూ మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నువ్వు వేళ చేసిన అద్భుత కాలను బట్టి, ఆశ్చర్య కాలను బట్టి, మేలు బట్టి నీకు ఏమి తుడులు తెచ్చుకోవాలి తండ్రి. అన్నిత్యము రక్షణపాత్రను చేపట్టుకుంటుంది. నీ స్తుతించేవారుగా, నీ ఆరాధించేవారుగా ప్రతి ఒక్కరిని ఆయన ప్రార్థిస్తున్నారు. నువ్వు ఇచ్చిన దినానికి స్తోత్రాలు, నువ్వు మాకు ఇచ్చిన జీవితానికి
సర్వకృపానిధి సర్వేశ్వర మహోన్నతుడ మహాకరుడ నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ పూర్ణ భావంతో నీ దేవుడిని యెహోవాను సేవించినట్లుగా నీ పరిశుద్ధ వాక్యం సర్వించినట్లుగా తండ్రి. ఇదిగో తండ్రి పరిశుద్ధ మందిరంలో మా శక్తి అంతటిని కూడా తండ్రి హృదయాంతరం తండ్రి ప్రభువును స్తుతించున్నావు తండ్రి. నీవే బలమైన దేవుడు అని, నువ్వే రక్షణకర్తమని తండ్రి ప్రభు, నువ్వే ఆశ్చర్యకరమని ఆలోచనకర్తమని తండ్రి ప్రభు, నిన్నే స్తుతించున్నావు తండ్రి. యెహోవా దేవుడు కాదు జనులు ధన్యులు తండ్రి ప్రభు, మేము ఎంచి తండ్రి ప్రభు నిన్ను దేవుడిగా చేసుకుని నేను పూజించుటకు తండ్రి, నేను ఆరాధించుటకు తండ్రి ప్రభు మనస్ఫూర్తిగా హృదయాన్ని స్తుతించావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ప్రార్థన ఆలకించే దేవానికే స్తోత్రం తండ్రి. సూర్య చంద్ర నక్షత్రములు తండ్రి ప్రభు ఆకాశంలో ఆనందిస్తున్న దేవా నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. నీతి సూర్యుడా నిజమైన దేవుడా కోటి సూర్యుల తేజోమయ నీకే స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరమదాసుడు తండ్రి సరస్సుగా ఈ శుక్రవార పర్వదిన తండ్రి ఈ బైబిల్ క్లాసులో చందమందగా నీ ప్రియమానాములు మనం సమైక్యపరచావు తండ్రి ప్రభా. స్తుతి పాట ద్వారా నేను మహింపరచావు తండ్రి ప్రభా. బైబిల్ తండ్రి ప్రభా లేఖనం చదువుడు కృప చూపు తండ్రి. తండ్రి హృదయాంతరం తండ్రి ప్రభా ఆత్మపూరులే పరవశించండి స్తుతి ఆరాధనకి సమర్పించున్నావు తండ్రి. నువ్వు దిష్టించిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. వీరిని అడుగుతున్నదిందు మేము చేసే స్తుతి ఆరాధన నీ బంగారు పాద పద్మం చేర్చుకుని మమ్మల్ని దృష్టించున్నామే నమ్ముచున్నావు తండ్రి. అడుగుతుని స్తుతించేవారుగా మా బ్రతుకులలో వెలుగుని ప్రోక్షింపచేయమని ఈ స్తుతి ఆరాధన తండ్రి నీ ప్రియకుమారుడైన నజరేయుడు నామములో నీ బంగారు పాద పద్మం సమర్పణ చేయుచుండగా ఈ స్తుతి ఆరాధన అంగీకరించమని నజరేయుడు తండ్రి ఆరాధన సమర్పణ చేయుచున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృష్ణ పిల్లలు థ్యాంక్ సో మచ్ అని చక్కని నిధులు సిద్ధాంతం అనిపించి అన్నగారికి ప్రభుత్వం తెలిసాను వాక్యదానంలోకి వెళ్దాం. వాక్యదానంలో కలిగితే ముందుగా వాక్యం నిమిత్తం ప్రార్థించుకొని ముందుకెళ్ళిన పిల్లలు వాక్యం మీద ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం జాగ్రత్త ముందు కావాల్సిన తదనంతరం వాక్యం ముందుకెళ్ళిన స్తోత్రం 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 మహోన్నతరాణి పాత్ర స్తోత్రం జీవముల తండ్రి రాజులకు రాజా ప్రభుల ప్రభు రానైన వాడ తండ్రి సృష్టికర్త వందనా తండ్రి శ్రీ జీవముల తండ్రి గతించిన దినం మొదలుకొని కొడుకుని అరచేతుల యొక్క మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా వందనాలు. ఎందరుకోలేని ఇది గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసిన దేవ వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఒక చిన్న గొర్రెల మందరం కూడుకొని తండ్రి నిన్ను ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని దయచేసిన దేవ వందనాలు. స్తోత్రం తండ్రి. జీవంగల తండ్రి వేస్తే మరి తండ్రి నీ బిడ్డ నిలబడి తండ్రి వాక్యాన్ని బోధించుతున్నావు తండ్రి. వీళ్ళ వాక్యాన్ని మేము జీవించుకొని వాక్యానుసార జీవితాన్ని మేము జీవించాలని మీ సహాయాన్ని దయచేయండి. ఇక్కడ నిలబడ్డ బిడ్డకు తండ్రి నీ శక్తిని దయచేయండి. ఇంకా తండ్రి చేసి మీ సేవలో ఘనమైన మహిమకరమైన వాడుకోనండి. ఇక ముందు జరగాలని మీకు మాత్రమే ఘనమైన మహిమకరమైన జరగాలని మీ సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించే సోదరులు విలువైన తరుణంలో కొన్ని విలువైన మాటలు సమయానికి అనుకూలంగానే కార్యక్రమంలో ముందుకెళ్ళిన పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి గల్తీల రాసిన పత్రిక గతించిన దినాల్లో మనం విన్న మాటల నుంచి కొనసాగింపుగానే 6వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ముందుకెళ్ళిన పిల్లలు గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గల్తీల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటున్నాను. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీద ఎవడును నన్ను
శ్రమ పెట్టవద్దు అని పిల్లలు గతించిన 4 వారాల క్రితం మన నవంబర్ మొదటి వారంలో మనం కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమంలోనే మనం ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకొస్తూ వాక్యకారాలకు మనం ముందుకు వెళ్తున్నాం. పిల్లలు పౌలు గారు అన్న మాటలు ఒక ఉద్దేశాన్ని మనం గతించిన దినాల్లో విన్నాం. అంటే ఆ యొక్క ముద్రలు అనేది ఆయన శరీరంలో వేసుకున్న శ్రమలు కాదు. ఒకవేళ శ్రమలే అనుకుంటే ఇక మీదట నన్ను ఎవరిని శ్రమ పెట్టొద్దు అని ఆ ప్రస్తావన తీసుకొచ్చేవారు కాదు. శ్రమ అనేది ఆయనకు అనుభవిస్తున్న దేవుని పరిశుభ్రత అనుభవిస్తున్న స్థితిని చూపిస్తుంది. అలాగే ముద్ర అనేది దేవునికంటూ బ్రతుకుతున్న విధానాన్ని ఒక గుర్తింపును తీసుకొస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నేను నాయకుడు క్రీస్తే జీవిస్తున్నాడనే మాటలు ఆయన విషయాన్ని ఆయన బ్రతుకలలో ఉన్న విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ముద్ర అనేది ఒక గుర్తింపును, ఒక అధికారాన్ని సూచిస్తుంది. మనం కూడా సమాజంలో చాలా మంచివాడని ఒక ముద్రేస్తూ ఉంటాం, చెడ్డవాడు అని ఒక ముద్రేస్తూ ఉంటాం. ఒక హత్య చేసి వచ్చిన వాడిని హంతకుడు అని అంటూ ఉంటాం, తప్పు చేసిన వాడిని అబద్ధికుడు అని, దొంగ అని, వ్యభిచారి అని, ఇలా మనం పలు రకాల ముద్రలు మనం వేస్తున్నాం. అంటే ఒక ముద్ర ఏంటంటే పౌలు గారికి ఉన్నది ఏంటంటే నేను క్రీస్తు వాడను అనే పౌలు గారికి ముద్ర పడిపోయింది. నా శరీరం అంతా నేను క్రీస్తును భరించుతున్నాను, ధరించుకున్నాను. నేను ఎప్పుడైతే ఆయన వెలుగు నా మీద ప్రకాశింపబడిందో నేను ఆయన బిడ్డను, నేను ఆయన కంటూ బ్రతుకుతున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్న జీవితము ఆయనకి సమర్పించిన ఇక మీదట జీవించు కాలం అంతా కూడా నా కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదు, జీవితకాలం అంతా ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. ఇక మీదట జీవించువాడను నేను కాదు. కనుక మీరు ఒకరు నన్ను బాధ పెట్టినా అది ఆటోమేటిక్గా దేవుని ప్రభువును బాధ పెట్టినట్టుగానే ఉంటుంది. అందుకనే మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన హింసిస్తున్న సంఘాన్ని గురించి పౌలు గారు ఎప్పుడైతే సౌలుగా ఉన్నప్పుడు పడిపోయాడో ప్రభు అన్న మాట, నువ్వు ఎవడు అని పౌలు గారు అడిగిన, సౌలు గారు అడిగిన మాటకు దేవుడు సాక్షి చెప్తున్న మాట ఏంటంటే నీవు హింసించుతున్న యేసును అన్నాడు. అంటే నువ్వు హింసించేది సంఘాన్ని అయితే, దేవుని పిల్లల్ని అయితే ఆటోమేటిక్గా ఎవరి మీదకి వెళ్తుంది? ప్రభువు మీదకి వెళ్తుంది. ఎందుకంటే బ్రతికేది వారు కొరకు బ్రతకట్లేదు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇది సంఘాన్ని హింసిస్తే ప్రభువుని హింసించినట్టే, దేవుని పిల్లల్ని హింసిస్తే ప్రభువుని హింసించినట్టే. అందుకని నన్ను శ్రమ పెట్టొద్దు, ఇప్పుడు బ్రతికేది నేను నా కొరకు బ్రతకట్లేదు, ప్రభు కొరకే బ్రతుకుతున్నానని పౌలు గారి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. దీనికి ఉదాహరణలు కూడా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో కొన్ని విలువైన మాటలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ దేవుడి ముద్రలు కలిగిన కొన్ని సమాజాన్ని, సమూహాన్ని మనం చూసాం కదా. అలాగే అపవాది ముద్రలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఎవరైతే దేవునికి అనుగుణంగా బ్రతుకుతున్నారో వారిని దేవుడు ముద్రించుకుంటున్నారంట. వారిని శ్రమ పెట్టొద్దు అని దేవుని దూతలు తెలియజేసినట్టు విన్నాం. అలాగే దానికి కొనసాగింపుగానే ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఈరోజు కూడా ఒక విలువైన వర్తమానాన్ని మేము ముందు నుంచి ఆశపడుతున్నాను. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం నుంచి కొన్ని మాటలు పైనుంచి చదువుతాం. 1వ వచనం నుంచి చదువు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా నేను చూచి తిని, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించి వరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. గతించిన దిన సరిపోతుందమ్మా. గతించిన దినలో దీనికి కొనసాగి కొన్ని మాటలు విన్నాం పిల్లలు. ఇక్కడ 4 దిక్కుల నుంచి 4 దూతలు కనబడుతున్నాయంట పిల్లలు. వారు ఎవరయ్యా అంటే ఒక అధికారం కలిగిన వారు, అంటే లోకాన్ని శ్రమ పెట్టే అధికారము ఈ 4 దూతలకు ఉందంట. వారు 4 దిక్కుల నుంచి, అక్కడ చూడండి పిల్లల పైన వర్షంలో 4 దూతలు నిలిచింది. భూమి మీదనైనా, సముద్రం మీదనైనా, ఏ చెట్టు మీదనైనా గాలి వీచకున్నట్టు భూమి యొక్క 4 దిక్కుల వాయువులు పట్టుకొని ఉన్న దూతలు కనబడుతున్నారు పిల్లలు. అదంతా కూడా వారి కంట్రోల్లోనే ఉంది. ఎవరు వీరంటే దేవుని దూతలు అంట. వీరికి ఏముందంట, ఒక అధికారం ఉంది. భూమి మీద బ్రతికే ప్రజల్ని వాయువు వీచకుండా వీరు 4 దిక్కుల్ని, ఆ వాయువు అంతా కూడా చెట్ల మీద కానీ, భూమి మీద కానీ, సముద్రం మీద కానీ, ఇలా వాయువు వీచకుండా 4 దిక్కుల నుంచి వీళ్ళు కంట్రోల్లో ఉన్నారు. దాన్ని బంధించినట్టుగా, చేతుల్లో బిగించినట్టుగా కనబడుతుంది. అప్పుడే ఒక ముద్ర కనబడుతుంది చూడండి పిల్లలు. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల అంటున్నారు పిల్లలు. దేవుని కంటే ఒక ముద్ర ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ గతించే దినాలు మన చదువుతున్న మాట పిల్లలు. సజీవుడైన దేవుని యొక్క ముద్ర కలిగిన మరొక దూత వచ్చేసిందంట. ఆ దూత పలుకుతున్న మాట ఏంటంటే చూడండి పిల్లలు,
వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచితిని అంటాడు. సూర్యోదయ దిశ అంటే సూర్యోదయం ఉదయించే దిశ, సూర్యుడు ఉదయించే దిశ అంటే తూర్పు నుంచి ఒక దూత వచ్చేసింది. అది ఎవరయ్యా అంటే సజీవుడైన దేవుని ముద్ర కలిగే దూత ఆ తూర్పు దిశ నుంచి వచ్చేసంట. ఆయన మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు, పైకి వచ్చిన చూచి భూమికి సముద్రమునకు హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూత, పైన వర్షం మనం చదువుకున్నాం కదా పిల్లలు, ఆ 4 దూతలు 4 వైపులా వాయువుని కంట్రోల్ చేసుకున్నారు, బిగించి ఉన్నారు. ఎందుకంటే భూమికి ఒక అధికారాన్ని తీసుకొస్తున్నారు, దేవుని యొక్క అధికారాన్ని. ఆ తెగులు రాబోతుంది, ఈ వాయువుని బిగించేసి ఆ ఆపద హానికరము ప్రజల మీదకి రాబోతుంది. ఆ 4 అని వేధించడానికి ఈ భూమికి వచ్చేసారు. అంతలోనే సజీవుడైన దేవుని యొక్క దూత, అంటే సజీవుడైన దేవుని యొక్క ముద్ర కలిగిన దూత, అంటే అధికారం పొందిన దూత అక్కడ నుంచి తూర్పు దిశ నుంచి అంటే సూర్యోదయ దిశ నుంచి వచ్చి వారితో చెప్తున్నమాట, ఆ 4 దూతలు చెప్తున్నమాట. వారు 4 ఎవరంటే వారు కూడా అధికారం పొందే వచ్చారంట భూమిని వేధించడానికి. నిజంగా చెప్పాలంటే భూమి నుంచి వేధించడానికి. వాయువులు బిగిస్తున్నారంటే వీరి కంట్రోల్లో ఏదో ఉంది, దాన్ని బట్టి ప్రజలకు ఏదో హాని కలగబోతుంది. వీరు కలగజేయగల ముందుగానే ఉండండి వెంటనే ఒక దూత వచ్చేసింది. ఎవరయ్యా అంటే దేవుని ముద్ర కలిగిన దూత తూర్పు దిశ నుంచి వచ్చేసి, అయ్యా మీరు వేధించడంలో హాని చేయడంలో ప్రాబ్లం ఏం లేదు, సమస్య ఏం లేదు, కానీ అందరినీ కాదు. ఎవరినయ్యా అంటే కింద చెప్తున్న చూడ పిల్లలు, భూమికి సముద్రమును కాల్చేయగల దూత, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలను ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పేసింది. మీరు హాని చేయడానికి వచ్చేసారు కదా, చాలా బాగుంది, బాగానే ఉంది, దాని విషయంలో నేను ఏమనట్లేదు. కానీ ఒక సమయం మాత్రం ఉంది. అప్పుడంటే ఈ దూత ప్రత్యేకంగా వచ్చిన ఆ 4 దూతలు కాకుండా వేరొక దూత పైకి వచ్చి, ఆయన ఏంటంటే సజీవుడైన దేవుని యొక్క ముద్ర కలిగిన దూత, తను చెప్తున్న మాట ఏంటంటే, నేను కొందరు ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క ముద్ర వారి నొసల్ని యందు ముద్రించి వరకు కొంత మట్టుకు వీరిని మాత్రం హాని చేయొద్దు అంటున్న పిల్లలు. అంటే నొసల్ని యందు ఒక ముద్ర అనే వరకు మనం చాలా మట్టుకు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న మాటలే. చాలా మంది 666 అన్నారు, కొన్ని వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా దాన్ని ఒక ముద్ర తీసుకున్నారు. కానీ లిటరల్గా ఏంటంటే పిల్లలు అక్షరార్థంగా కొన్ని మాటలు ఉంటున్నారు. నిజంగా వాడు 2 నంబర్ రా అంటారు, కొన్ని విషయాలు వాడు 1 నంబర్ అంటారు, నిజంగా జెమ్స్ అంటారు. అంటే కొన్ని విషయాలు అంటే వాడు గుర్తింపు ఇస్తున్నారు. అంటే సంఖ్యను కాదు కదా చూడాల్సింది, వాడు చేసే పని తీరును బట్టి వాడికంటే ఒక గుర్తింపు మనమే ఇస్తున్నాం, అంతే కదండి. వారు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే నిజంగా చాలా గొప్పోళ్ళు అంటే మనం అంటాం. ఆ గొప్పోళ్ళని ఇక్కడ ముద్ర అయితే ఉండదు కదా, ఒక స్టాంప్ అయితే ఇక్కడ రాదు కదా. అందుకనే చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక కోర్టు వారు పోలీసు వాళ్ళు బ్యారికేడ్ పెట్టినా కానీ ఆ బ్యారికేడ్ చూడగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ రెడ్ సైన్ ఉంది, అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకయ్యా వెళ్ళొద్దు అంటే అది డేంజర్ ప్లేస్, పోలీసులు ఏదో ఒక వార్నింగ్ మనకు సూచిస్తున్నారు, అక్కడ వెళ్ళొద్దు, అందరూ వెళ్ళేది కాదు. అలాగే ఒక కోర్టు వారు ఒక స్టాంప్ వేసి సీల్ చేశారు అనుకోండి, ఆ ముద్ర చూడగానే అనిపిస్తుంది దీన్ని సీజ్ చేశారు, ఇక్కడికి వెళ్ళొద్దు అని. కంపెనీ లెటరేట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం పిల్లలు. ఇవన్నీ మన మనసులో ఉంటే దానికంటే ఒక గుర్తింపు ఎలా వస్తుందంటే దాన్ని చూడగానే ఒక గుర్తింపు వస్తుంది. అలాగే సమాజంలో మనకు కూడా ఒక గుర్తింపు ఉంది, మీరు దేవుని పిల్లలు అని. ఎలా గుర్తింపు వస్తుంది? అది దేవుని సావాసంలో ఉండి ఆయన క్రియలు మనం వ్యక్తపరుస్తున్నప్పుడు మన స్థితిగతులను బట్టి దేవుని సమాజం అనే ఒక గుర్తింపు పడుతుంది. అలాగే లోకంలో ఉన్న సమాజం ఉంది, వారికి ఒక గుర్తింపు ఉంది, దేవుని అంగీకరించని వారని. ఎలా చెప్తున్నారయ్యా అంటే వారు బాప్తీసంలో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆత్మ అనే సంచకలను మనం మేము ముద్రించినట్టుగా మనకు అందించిన దినంలో మనం జ్ఞాపకం ఆ రెఫరెన్స్ మనం చూసాం కదా. అంటే దేవుడు మనల్ని ముద్రిస్తున్నాడు, ఎవరి కొరకు బ్రతకాలని, దేవుని కొరకు బ్రతుకుతారని. మనకంటూ కూడా ఒక ముద్ర ఉంది. అందరూ క్రైస్తవులే అని పిలువబడినా అందరూ క్రైస్తవులు కాదు, అందరూ దేవుని పిల్లలని పిలువబడినా అందరూ దేవుని పిల్లలని కాదు. క్రియల ద్వారా తమ లక్షణాల ద్వారా ఎవరినైతే అంటే దేవుని క్రియల ద్వారా దేవుని యొక్క క్రియలు, దేవుని క్రియలు ఎలా ఉన్నది, ఆయనకంటే ఒక ముద్ర ఉంది. అందుకని పౌలు గారు ఒక మంచి మాట అన్నారు, ఏమని, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుకున్న మనస్తత్వం ఏంటంటే ఆయనకు ప్రేమించే తత్వం, నష్టం చేసినా ప్రేమించే తత్వం, ఆయన హింసించిన అయినా ప్రేమించేశాడు. వారందరి కొరకు, మన లోకం సర్వమానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఆయన కూడా తత్వాన్ని ఎగ్జాక్ట్లీగా ఆయనకి ఏదైతే లక్షణాలు ఉన్నదో పౌలు గారు అదే అనుభవించేశారు. కాబట్టి ప్రభువుని పోలి నడుచుకోవాలనుకున్నా కానీ నన్ను చూసి నన్ను పోలి నడుచుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీరు ప్రభుని పోలి నడుచుకున్నట్టుగానే అని ఆయన తత్వాన్ని తన శరీరం అందు తన బ్రతుకులో కనపరచడు. కాబట్టి దేవుని ప్రజగా గుర్తింపబడ్డాడు, దేవుని యొక్క జనుడుగా, దేవుని యొక్క సేవకుడుగా గుర్తింపు పొందుకున్నాడు. ఎలా? క్రియల వలన. అందుకని ఆయన ముద్ర సమాజంలో మనం కూడా దేవుని ప్రజగా ఉండాలంటే సావాసం ఉన్న సమయంలో సావాసంలోనే ఉండాలి, ఆరాధన ఉన్న సమయంలో ఆరాధనలో ఉండాలి, దేవుని కొరకు ప్రార్థించే సమయంలో దేవుని కొరకు ప్రార్థనలోనే ఉండాలి. ఇలా మన క్రియల ద్వారా దేవుని యొక్క ప్రతిరూపాలుగా మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ
సాక్షాత్తు దేవుని యొక్క ప్రతిరూపాలుగానే బ్రతుకుతారు. ఎందుకంటే క్రీస్తులో మనం బాప్తిసం పొందుకున్నాం కాబట్టి క్రీస్తును ధరించుకున్న వారు. ఆయన ముద్రించేశారు. అందుకని రాజులు, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ఇప్పుడు ప్రజలు అంటే అందరూ తన ప్రజలు అంటే అందరూ ప్రజలు ఎలా అవుతారు? ప్రజలే లోకంలో ఉన్న వారందరూ. కానీ దేవుడు కూడా ఒక సొత్తైన జనంగా ఉంది. ఆ రోజు అందరి పాత నిబంధనలు ఒక విలువైన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. వారిని ముడితే ఏమన్నాడు? తన కనుగుడ్డును ముట్టినాడు. అంత సున్నితమైన భాగాన్ని ముడితేనే ఎంత హానికరం ఉంటుంది. దాన్ని ముట్టేంత స్థితి అందరికీ రానివ్వము. అంటే శరీరంలో ఒక బాడీ అంతవరకు తీసుకుని వెళ్ళనివ్వలేము. అయినా అది ముడితే దేవుడిని ముట్టినట్టుగా అంటే అవన్నీ ఎంత గొప్పగా ఎంచుకుంటున్నాడు దేవుడు జనంగాన్ని. అలాగే క్రైస్తవ్యాన్ని కూడా అంత గొప్పగానే ఎంచుకుంటున్నాడు. తన కొరకు బ్రతికే వారిని కూడా అంత గొప్పగానే ఎంచుకున్నాడు. అందుకని మిమ్మల్ని బాధిస్తే నన్ను బాధించినట్టుగా అంటే ఒక ముద్ర ఎలా పడిపోతుందంటే ఆటోమేటిక్గా దేవుడిని అంగీకరించి తన బ్రతుకులో తన క్రియల రూపంలో సమాజానికి చూపిస్తే కనుక వీరు క్రైస్తవులండి, బైబిల్ చేతిలో పట్టుకుని ఎప్పుడు వెళ్తారండి, ఎవరిని ఏమన్నారండి, ప్రార్థన పరులండి, వాక్యాన్ని చేత పట్టుకుని బ్రతుకుతారండి. ఒక ముద్ర పడిపోతుంది. ఎవరని? దేవుని ప్రసంగం అని. అలాగే వీరు దేవుని కొరకు బ్రతికేవారంట సమాజంలో. వారి నొస్తలందు ముద్రించేవారు. అంటే దేవుని కొరకు ఆలోచన పుట్టేది ఇక్కడ ఆలోచన పుట్టేది అంతే కదండి. ఆలోచన పుట్టేది ఇక్కడ. అందుకనే ఆలోచన అది మంచిదైతేనేమో అపవాది యొక్క ముద్రలు కలిగిన వారు. లోకంలో అందరికీ ఆలోచనలు ఉన్నాయి, అందరికీ పుడుతూ ఉంటుంది. ఆలోచన పుట్టే విభాగమే దేవుని కొరకు నువ్వు ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని సొత్తుగా బ్రతుకుతున్నావు. మన ఆలోచన విధానమే ప్రాముఖ్యమైనది. అందుకని నొసల్లయందు అంటే ఇక్కడ ఆలోచన ఏదైతే ఉంటుందో అదే మనం వ్యక్తపరుస్తూ ఉంటాం, అదే మనం చేస్తూ ఉంటాం. లోకంలో దేవుని సమాజంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా హత్యలు చేసి తప్పు చేసే వాళ్ళు చాలా మంది సమాజంలో చూస్తున్నాం. ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో చూస్తుంటే అంత కూడా క్రిస్టియన్ కల్చర్ అయినా కానీ హత్యలైనా చాలా మటుకు కూడా చూస్తున్నాం. చాలా చెడుగా ఆలోచించే విధానంలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ అది స్టార్ట్ అవుతుందంటే నొసల్లోనే చాలా మన ఆలోచన విధానంలోనే ప్రారంభం. అందుకనే దేవుని కొరకు బ్రతికే వారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలనుకున్నాడు దేవుడు. అంతే కదండి. ఆలోచన ఎప్పుడైతే మారుతుందో వారి నొసలను ముద్రించే వరకు అంతవరకు వీరికి హాని చేయొద్దు అంటున్నాడు పిల్లలు. ఈ ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం పిల్లలు గతించిన దినాల్లో కూడా. ఇంకా ఒక కొత్త విషయాన్ని నేను ముందు వచ్చిన ఆశపడుతున్నాను. కిందికి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. 3 నుంచి కిందికి చూద్దాం పిల్లలు. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అంటున్నప్పుడు సరిపోతుంది. ఇందాక మనం దేవుని ముద్ర అని అన్నాం కదా. సాతాను ఒక ముద్ర పొందుకొని వచ్చినది. ఏ ముద్ర? సజీవుడైన దేవుని యొక్క ముద్ర పొందుకొని వచ్చింది. పౌలు గారు అన్నమాట, నేను నా శరీరం అందు దేవుని ముద్రలు కలిగి ఉన్నాను, ఇక్కడ నుంచి నన్ను ఎవరిని శ్రమ పెట్టొద్దు అని అన్నాడు. మనకు కూడా దేవుడు బాప్తిజం తీసుకొని రాగానే ఆత్మ అనే సంచకరణ ఇచ్చేసాడు, మనకు ముద్రించేసాడంట. మనతో పాటు ఆత్మ నుంచే మనం కొరింథీయుల మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఇలాగే ఇక్కడ ఒక మంచి మాట అయితే ఇందాక మనం చదువుకున్న ముద్రల గురించి మాట్లాడుతూ, అయ్యా మీరు 4 దిక్కుల నుంచి వచ్చేసారు, వాయువులంతా కూడా మీరు క్యాప్చర్ చేసి కంట్రోల్ మీరు ఉంచేసారు కదా, బిగించి ఉన్నారు కదా. ఒకవేళ కనుక మీకు అలాగే హాని చేస్తే సర్వలోకం కూడా హానికరం అయిపోతుంది, దేశమంతా కూడా హానికరం అయిపోతుంది. కాబట్టి అంటే కొద్దిసేపు ఆగండి, దానికి ఒక నిర్ణయం ఉంది. ఎవరు చెప్తున్నారు? మరొక దూత వచ్చి మరి చెప్తుంది. ఈ అధికారం పొందిన దూతలతో ఆ 5వ దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని యొక్క దాసులను, వారి యొక్క ప్రజల్ని, దేవుని యొక్క క్రియలన్నీ కూడా దేవుని యొక్క ముద్ర వారి నొసలందు ముద్రించే వరకు కొంత సమయం వరకు హాని చేయొద్దు అని అంది. అలా కొంత సమయం అయిన తర్వాత అలా ముద్రింపబడిన వారు ఎవరైనా ఉన్నారాయా అంటే ఆ ముద్ర గురించి చెప్తూ కిందికి అన్నమాట పిల్లలు. ముద్రింపబడిన వారు అంటే మన ముద్ర కోసం దూత రిక్వెస్ట్ పెట్టింది కదా, అదే ముద్ర అనంట నేను ముద్రించేస్తాను. ఆ ముద్రింపబడిన వారి లెక్క చూస్తే ఎంత ఉందో చెప్తున్నాడు పిల్లలు. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అంట పిల్లలు. ఎంతమంది అంటండి? 144,000 మంది. దీని గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ పిల్లలు. చాలా మంది చాలా విధాలుగా మనం ఇట్లా అంటూ ఉంటాం. అక్కడ మాట ఏంటంటే అంటే పైన వాక్య భాగం అంతా కూడా మన మనసులో ఉంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా మనకు ఒక అంటే అందరిలో ఉన్న ఆలోచన ఏంటంటే ఇది భవిష్యత్తు గ్రంథం కానీ మనం పరిగణలోకి తీసుకుంటాం. అందరూ కూడా ఒక జనరల్గా చెప్పే మాట తూగిగా చెప్పేదంటే ప్రకటన గ్రంథం కూడా భవిష్యత్తు గ్రంథం. ఇందులో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. పద్మాసు దీపంలో ఆయన ప్రవాసికి ఉన్నప్పుడు సంఘాలకు లేఖలు రాస్తాడు. 7 సంఘాలకి 7 రాస్తాడు. అది 7 ఖండాలు అంటాడు. అందుకనండి 7 సంఘాలు. అది ఒక చిన్న దేశంలో ఉన్న స్టేట్స్కి ఆయన రాస్తున్న పత్రికలు. ఆ రోజు రాసిన నేటి ఉన్న సంఘాలు కూడా వర్తించే రీతిగానే ఉంటాయి దేవుని యొక్క మాటలు.
అది వర్తమాన కాలమైనా, భవిష్యత్ కాలమైనా, భూతకాలమైనా అన్ని కాలాలు సూచిస్తున్నట్టుగానే లేఖనాలు కనబడుతూ ఉంటాయి. ఇందులో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము విప్పడానికి ఎవరికి కూడా అధికారం లేదు, అర్హత లేదన్న మాట మనం వింటూ ఉంటాం. అందులో యూదా గోత్రం నుంచి వచ్చిన ఒక గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లకు ఆ అధికారం ఉందన్నాడు. ఆ గొర్రె పిల్ల ఇక్కడికి వచ్చి మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టిందంట. ఆ మాటలు కూడా ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం. అది ఎవరు కాదు, సాక్షాత్ ప్రభువైన యేసు వారి యొక్క అది ప్రతిమ రూపంగానే గొర్రె పిల్లను పోలుస్తూ ఆయన వస్తాడు, యూదా గోత్రం వస్తుంది అనే విషయం మనం చూస్తున్నాం. అంటే జరిగిపోయిన సంఘటనలు కూడా చూస్తూ ఉంటాయి. అది యెషయా మొద్దు నుంచి వస్తుంది, ఆ చిగురు ఆయన అంటాడు. భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా చివరి గ్రంథంలో చూస్తూ ఉంటాం, చివరి మాటలు మనం చూస్తూ ఉంటాం, చివరి అధ్యాయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే జరిగిపోయిన సంఘటనలు కూడా చాలా మట్టుకు కనబడుతూ ఉంటాయి. ఇది చదువుకున్న 7వ అధ్యాయం అంతా కూడా మన మనసులో ఉంచుకుంటే, ఆ ప్రాంతానికి వీరు హాని చేయాలనుకుంటున్నారు. హాని చేయాలనుకున్నప్పుడు తన దూతల్ని పంపించేశాడు దేవుడు. ఏదో వచ్చిన పంచభూతాల్ని దేవుడు తన వాయువులు గాను, అగ్ని జ్వాలలు గాను, అన్ని విధాలుగా సముద్రములు గాను, మనకు సేవ చేయ విషయంలో కానీ, తన పరిచయం చేసే వారికి కాపుదలు ఉండే వారికి, చిన్నపిల్లల చుట్టూ తన ఆత్మను ఉంచే విషయంలో కానీ, దేవదూతల్ని తన సేవకులుగా దేవుడు వాడుకుంటున్న విషయం మనకు బాగా స్పష్టం అనమాట. సాక్షాత్ ప్రభువే అంటూ ఉంటాడు, వారిని ఆటంకపరచొద్దు, వీరి దూతలు అంటాడు. చిన్నపిల్లల విషయంలో వీరి దూతలు, వారికంటే ఒక ప్రత్యేకమైన దూతలు ఉంటాయి. అది మన కంటికి కనిపించేది కాదు పిల్లల. లాజరు సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేందుకు దరిద్రుడు ధనవంతుల సందర్భంలో మనం బాగా తెలిసిన విషయం. అతను చనిపోగానే ఏమొచ్చాయంట, దూతలు వచ్చాయి అంటాడు పిల్లలు. అంటే ఏదైనా ఆయన ప్రత్యేకమైన వర్తమానాన్ని పంపించాలనుకున్నా, ఏదైనా కార్యం ప్రభు యొక్క కార్యం చేయాలనుకున్నా అక్కడ కనిపించిన ఆటోమేటిక్గా తన సేవకులైన ఆత్మలు కనబడుతూ ఉంటాయి, దూతలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దూతలు ఆ ప్రాంతాన్ని హింసించడానికి వచ్చినప్పుడంట అంతా కూడా బిగించి రెడీగా ఉంది, ఇంకేమీ లేదు, జస్ట్ కొద్ది కంట్రోల్ చేస్తే చాలు, స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అయినట్టుగా వారు బిగించి పెట్టుకున్నారు. వదిలేస్తే అక్కడ ప్రాంతం అంతా కూడా హాని అయిపోతుంది. కాదు, ఒక్క నిమిషం ఉండాలి, బిగ్గరగా కేక చేసి వారే చెప్తుంది, నేను తన ప్రజల్లో దేవుని కొరకు బ్రతికి కొంతమంది దాసులు ఉన్నారు, వారి నొస్సుల మీద నేను ఒక ముద్ర వేయాలనుకుంటున్నాను, అది వేసే వరకు ఈ ప్రాంతానికి మాత్రం హాని చేయొద్దు అని అందిపోయారు. అలా కొంత సమయం తీసుకోగానే కొంత కాలానికి వెంటనే ఆ ముద్రింపబడిన వారు లెక్క పెడుతుంది. అంటే నేను ముద్రించేశానంటే ముద్రించేసింది తన దూత. ముద్రించినప్పుడంట ఆ ఇశ్రాయేలులో ఎవరిలో అంటున్నాడు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇశ్రాయేలులో. ఇశ్రాయేలు గురించి చరిత్ర మనం ఎక్కడ చూస్తూ ఉంటాం, పాత నిబంధనలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఇశ్రాయేలు చరిత్ర ఇప్పుడు రాయబడుతుంది క్రొత్త నిబంధనలు రాయబడుతున్న ఆ ప్రకటన గ్రంథంలో మాటలు. అందుకనే కొన్ని విషయాలు జరిగిపోయినాయి మనకు కనబడుతూ ఉంటాయి, జరగాల్సినవి ఉన్నాయి, అదే జరుగుతున్న సూచనలు కూడా మనం ఉంటాయి. దూరాలు ముద్రలు మనం వింటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా కొన్ని విలువైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. జరిగిపోయిన సూచనలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనం మొదటి నుంచి చివరి కూడా చదువుకుంటూ ఉంటే కొన్ని జరిగిపోయినవి కూడా చాలా కనబడుతుంది. అలాగే జరుగుతున్న వర్తమాన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా సూచిస్తున్న కాలాన్ని కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి ఆ వాక్య భాగాలు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు. అలాగే జరగబోతున్నాయి కూడా మనకు చాలా తెలుసు. అంతెందుకు ఎలా పాపాత్మలుగా బ్రతకనివ్వండి, నీతిమంతులనే ఉండనివ్వండి, అనీతిమంతులనే ఉండాలి, దొంగగానే ఉండాలి. నేను వచ్చినప్పుడు అంట వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తుంది. ఇది భవిష్యత్తు సంబంధాన్ని సూచిస్తున్న మాట పిల్లలు. ఇలాంటి చాలా మాటలు మనకు కనబడుతుంటాయి. ఈ వాక్య భాగాన్ని అంతా కూడా చూస్తుంటే వారు లెక్కిస్తేనంట ఇశ్రాయేలులో 1,44,000 మంది కనిపించేశారంట. ఎవరి మీద, నొస్సల మీద దేవునికి ముద్ర కలిగిన వారంట పిల్లలు. ఇదేమనుకున్నా అంటే చాలా మటుకు మనం ఆలోచన ఉన్న విధానం ఏంటంటే ఇది పరలోకంలోకి ఎత్తబడే సంఖ్య అని అంట పిల్లలు. అంటే చాలా మందిలో ఉన్న మెరులతో సమస్య ఏంటంటే ఇది ఇశ్రాయేల్లోనే 1,44,000 మంది పరలోకానికి ఎత్తబడే ముద్రనంట. ఇది గుంపు అంట. కానీ ముద్ర గురించి మనం చాలా విషయాలు పెట్టిన దానిలో కొనసాగింపుగానే ఈ విషయం ఎందుకు వదిలిపెట్టాలి, దీని గురించి కూడా మాట్లాడుతుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. ఆయన ముద్రించినప్పుడు, దూత ముద్రించినప్పుడు దేవుని కొరకు బ్రతికే దాసుల మీద ముద్రించినప్పుడంట ఆ లెక్క పెడితే ముద్రింపబడిన వాడి సంఖ్య 1,44,000 మంది వచ్చేసారంట పిల్లలు. ఇది ఎవరయ్యా అంటే ఇశ్రాయేల్లో అంట పిల్లలు. కొన్ని విషయాలు మనసులో ఉంచుకొని ఇది ఇలా ఉంచుకొని పిల్లలు చరిత్రలో మనం వెనకగలుగుతుంటే ఇశ్రాయేల్ చరిత్ర ఎక్కడ మొదలైందో మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే అబ్రాహాము, ఇస్సాకు తర్వాత యాకోబు, ఏషావు కాకుండా యాకోబును దేవుడు ఎన్నుకొని ఆయనే ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. వారిలో నుంచి వచ్చిన తన గర్భవాసులే 12 గోత్రాలు. అలా 12 గోత్రాలు బ్రతికిన కాలము, యోసేపు బ్రతికినంత కాలము ఇశ్రాయేలు సురక్షితంగానే ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తులోనే ప్రబలింపజేశాడు. అలా ఆయన మర్చిపోయిన రాజు, ఆయన యోసేపు లేని రాజు వచ్చి ఇశ్రాయేలు మీద బానిసత్వం అధికారాన్ని చాటినప్పుడు పిల్లలు చాలా అనుభవపడ్డ స్థితిని మనకు బాగా తెలుసు పిల్లలు. అలా వారి మొర ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు అన్నాడు, ఇంకా 430 సంవత్సరాలు. అలా చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించు 4 శతాబ్దాలు
ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో వారి మొర ఆయన సన్నిధికి చేరిన తర్వాత ఒక నాయకుని పుట్టించేసి వారికి విడుదల కలగజేయాలనుకున్నాడు దేవుడు. వారి మొర విన్న తర్వాత ఇప్పుడు వారి మొర విని వారి విడుదల కలగజేయాలనుకుంటే అక్కడ ఉన్న బానిసత్వంలో ఉన్న వారి అధికారులు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు కదా పిల్లలు. వారికి ఒక నాయకుడిని నిలబెట్టేశారు. మామూలుగా నాయకుడు ప్రజల నుంచి వచ్చినా కానీ తన విధానము అధికారిలాగా ఉండాలి, తన విధానం అంటే రాజుతో సమానకాలికుడు ఉండాలి వీరికి ఉన్న నాయకుడు. అప్పుడే ఇంకొక నాయకుడితో మాట్లాడగలుగుతాడు. అందుకనే తను పుట్టించే విధానం ఆశ్చర్యమైనది, అతను పెరిగిన విధానం ఆశ్చర్యమైనది. 40 సంవత్సరాల తర్వాత అతను పారిపోయి 40 సంవత్సరాలు వృధా చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేకంగా పిలుచుకుని మరి ఇంకా నీకు శేష జీవితం ఇంకా 40 సంవత్సరాలు ఉంది మోసే, అక్కడ కాదు నువ్వు ఉండాల్సిందని అంతఃపురం మళ్ళీ నడిపించేసి తన ప్రజలు విడిపించడానికి ఒక అద్భుతమైన సూచక్రియలు చేసే సందర్భం మనకు బాగా తెలుసు. ఆరోహణ చేతికర ద్వారా పామవడం, ఆయన ఏది ఇచ్చేసినా ఒక ఆశ్చర్యాన్ని రాజుకు చూపించేసి తర్వాత వచ్చిన తెగులు మనకు బాగా తెలుసు పిల్లలు. ఆ తెగులు కనుక దృష్టిలో పెట్టుకుంటే ఆయన అక్కడ వచ్చిన తెగులు దానివల్ల సఫర్ అయింది కేవలము ఐగుప్తులే ఇజ్రాయేల్ అని కాదు కదా పిల్లలు. తన ప్రజల్ని ప్రత్యేకమైన స్థితిలో ఉంచేసి వారి ప్రజలుగా ముద్రించుకున్న తర్వాత వారికి కీడు కలగకుండా, హాని కలగకుండా, ఏ ఆపద ఇజ్రాయేల్ సరిహద్దులో రాకుండా వారి చుట్టూ ఒక వలయం లాగా ఒక సర్కిల్ బౌండరీ గీసినట్టుగా వారి చుట్టూ వారి గృహాల వైపు కానీ వారి పశువుల వైపు కానీ వారి ఏ విషయంలో కూడా వారికి ఏ హాని కలగకుండా, వారు తీసుకునే ఆహార విషయంలో కానీ వారు ఎలాంటి హాని పొందకుండా వీరికంటే ఒక ముద్ర కలిగించుకొని వీరిని ప్రత్యేకపరచుకొని తన ప్రజలుగా ఒక ముద్రించుకొని మిగతా వారందరి ఐగుప్తు ప్రజల మీద వారు అంటే ఆ పశువులైనా కానీ వారి పిల్లలైనా కానీ వారు తీసుకునే ఆహారం విషయంలో కానీ అంతేందుకు వారి నీళ్లు కూడా వారు తెగుల వలన అంటే హానికరం కలిగినట్టు, వారు రోగాలు వచ్చినట్టు, దద్దులు కలిగినట్టు, విపరీతమైన పేర్లు వచ్చినట్టుగా ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. అది అందరి మీదకి వచ్చినట్టు అందరి మీదకి రాలేదు, తనకంటూ ప్రతి వారిని ప్రత్యేకించుకున్నాడంట పిల్లల. అలా లెక్కించినప్పుడు అంట పిల్లల, దేవుడు ప్రజగా లెక్కించినప్పుడు అంట 1,44,000 మంది వచ్చేసారంట పిల్లల ముద్రింపబడినప్పుడు. ఇది ఎలా సూచిస్తారంటే దాని కిందే రాయబడుతుంది పిల్లలు. ప్రతి గోత్రంలో నుంచి వారికి ఎన్ని గోత్రాలు మరి 12 గోత్రాలు పిల్లలు. ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది లెక్కించేశారు పెద్దల్ని. 12,000 మందిని ఒక్కొక్క గోత్రం నుంచి బయటికి తీసుకొస్తుంటే వారి పేర్లు ఎక్కించుతుండే పిల్లలు. 12 12 మల్టిప్లై 12 ఎంత అవుతుంది? 144. అలాగే 1,44,000 మంది ఇశ్రాయేలు గోత్రం నుంచి లెక్కకు తీసుకొచ్చేసారు పిల్లలు. వీరు ఎవరయ్యా అంటే దేవుని ప్రజగా ముద్ర కలిగిన వారు. అంటే మిగతా వారు లేరని అనే ఒక సందేహం కూడా రావచ్చు పిల్లలు. మనకు ఇంకొక మంచి మాట, యాకోబు అంటే గర్భం పుట్టిన వారు 75 మంది 70 మంది అని 75 70 మంది అనే వాసులు చూస్తూ ఉంటాం. ఐగుప్తుకు వెళ్ళిన వారు అక్కడ ప్రబలిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు వారి సంఖ్య చూసినప్పుడు అంటే ఎంతమంది కాల్బలం అన్నాడు? 6 లక్షల కాల్బలం మాత్రమే పురుషుల సంఖ్య చెప్తున్నాడు. అంటే ఇంకా దాంట్లో ఏంటంటే ఒక 20 సంవత్సరాల తర్వాతనే కౌంట్ చేసేవారు. లెక్క కూడా వారి కౌంట్ ఎలా ఉందంటే 20 సంవత్సరాలు పైబడిన వారు లెక్కించినప్పుడు అంట కాల్బలం, కాలుతో నడిచేవారు, సత్తు కలిగినాడు. ఒక రోజు దినాన దానికి యుద్ధానికి కూడా నిలబడేంత సామర్థ్యం కలిగిన వారు కాల్బలము అన్నాడు. కాలుతో నడవగలిగిన వారు అంటే బలహీనులు కానీ నడవలేని వారు కానీ ఇంకా 20 సంవత్సరాల కంటే కింద ఉన్న వారు కానీ అది లెక్కల్లోకి కూడా తీసుకోలేదు. ఓన్లీ అది ఇశ్రాయేల్ సంఖ్య మాత్రమే. వారితో పాటు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చేవారు అన్యులు కూడా ఉన్నారు చాలా మంది. అది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు మెన్షన్ చేస్తూ ఉంటాడు. అలా కాల్బలమే 6 లక్షలు అన్నాడు పిల్లలు. మిగతా సంఖ్య లేదంటే పిల్లలు చాలా ఉంది పిల్లలు. మనకు అర్థం అవడానికి కాల్బలం కలిగిన వారు 6 లక్షలు, ఇంచుమించు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వచ్చారు అనే ఒక అంచనా అక్కడి నుంచి ఉంది పిల్లలు. వారు ప్రబలిపోయారు. అయ్యా పెద్దలు లెక్కించినప్పుడు ఎంతమంది అయ్యా? ప్రతి గోత్రం నుంచి అంటే 12,000 మందిని, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని లెక్కిస్తూ ఉంటే 1,44,000 మంది దేవుని కొరకు అంటే దేవుని యొక్క ముద్ర కలిగిన వారుగా గుర్తించారు. అందుకనే ఇశ్రాయేల్ సరౌండింగ్స్ లో ఏ హాని కలగలేదు పిల్లల, ఏ హాని కలగలేదు. అందుకనే ఒక దారాన్ని కూడా సూచనగా పెట్టేశాడు పిల్లలు. వారి గృహాలను తాకేది లేదన్నాడు సమానతతో వచ్చినప్పుడు కూడా. అంటే ఐగుప్తులో చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోయారు. వీరు ఐగుప్తులు ఉన్నారు కదా, వీరికి హాని కలగలేదు. వీరికి ఏ హాని కలగలేదు, ఎందుకంటే వీరు తన ప్రజగా ఉన్నారు. అందుకని చాలా విషయాలు మన 11వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయంలో కానీ అపవాది కూడా తన ముద్ర కలిగిన వారిని చూస్తూ ఉంటాం పిల్లలు. తన ప్రతిమకు నమస్కరించే వారిని మనం చూస్తూ ఉంటాం. అంటే తన క్రియలు తన బ్రతుకులు అవలంబించే వారు, అలవర్చుకున్న వారు, వాటిని పాటించేవారు. అది మంచి ఆలోచన అయితే, దేవుని కొరకు దైవికంగా బ్రతికే ఆలోచన అయితే తన కొరకు ముద్రింపబడిన వారుగా దేవుడు పరిగణలోకి తీసుకున్నాడు పిల్లలు. అలాగే అయిష్టమైన క్రియలు, అపవాది క్రియలు చేసేవాడిని, అపవాది ముద్ర కలిగిన వాడిని లెక్కించినట్టుగా మనకు కనబడుతుంది పిల్లలు. ఇది 1,44,000 మందిని కింది చూస్తుంటే 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని లెక్కిస్తూ ఉంటే ఆ పెద్దల్ని మాత్రమే లెక్కించినప్పుడు 1,44,000 మంది పిల్లలు. ఇది పాత నిబంధన కాలం పిల్లలు. ఇదే మాట 11వ 14వ అధ్యాయంలో చూస్తాం పిల్లలు. చూడండి ఆ మాట చూద్దాం.
మొదటి నుంచి చూద్దాం పిల్లలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నారమును కొలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన. ఈ మాట కంటిన్యూటీగా రాయబడుతున్న మాట పిల్లలు. మొదటి నుంచి కిందికి మనం చదువుతున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మాట చూస్తున్నాం పిల్లలు. కొత్త కీర్తన పాడుచున్న వారు భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట సరిపోతుంది పిల్లలు. మీరు అనిందిరు అన్నమాట మనకు కనబడుతుంది పిల్లలు. ఇందాక చదువుకున్న మాట ఏంటంటే 1,44,000 మంది అంట పిల్లలు. ఇక్కడంటే అది పాత నిబంధనల గ్రంథంలో నుంచి ఇశ్రాయేలు సూచనలో నుంచి కొన్ని మాట్లాడమని అన్నాం కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎలా వర్తిస్తుంది, ఎలా జరుగుతుందని మాటలు కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ఇక్కడ ఒక మంచి మాట చూడండి పిల్లలు. నేను చూడగా ఇదిగో గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామము ఆయన తండ్రి నామము నొసల్ల యందు లిఖింపబడి ఉన్న మాట పడుతున్న పిల్ల. ఈ కొత్త నిబంధనకు వచ్చేసేవారికి పిల్లరా, ప్రభువును మనం కొత్త నిబంధనలు చూస్తుంటాం. సియోను పర్వతం మన యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన దినం, అంటే ఆయన వచ్చిన దినం. ఆయన వచ్చినప్పుడు యెరూషలేములోనే ఆయన జన్మించిన సందర్భం మనకు బాగా తెలుసు. ఆయన పరిచయం అంతా కూడా అక్కడే జరిగిన సందర్భం మనకు బాగా తెలుసు. గొర్రెపిల్ల అక్కడే నిలబడుతుంది. ఆయన నామము తన తండ్రి అయిన దేవుని నామము నొసల్ల యందు ఉందండి పిల్లలు. ఇశ్రాయేలుకు ఉన్న ఒక విధానం ఏంటంటే పిల్లలు, యెహోవా తప్ప దేవుడు వేరే దేవుడు లేని ఒక విధానం పిల్లలు. యెహోవా సాక్షులు మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పిల్లలు. వారు ప్రభుని నమ్మరు పిల్లలు. ప్రభు మాటలు చెప్పినా నమ్మరు. వారంటే యెహోవానే దేవుడు, యెహోవాకే సాక్షులుగా ఉండాలి, ప్రభువును మనం నమ్మొద్దు అని మాటలు మాట్లాడుతుంటారు పిల్లలు. ఆయన అంటున్న మాట ఏంటంటే నేనే మార్గం అంటున్నాడు, నేనే సత్యం అంటున్నాడు, నా ద్వారానే తప్ప తండ్రి ఎదుగు ఎవరు ఎక్కిపోలేడు, నా ద్వారానే జీవం అన్నప్పుడు ఆయన లేకుండా మీకు వేరే ప్రపంచాన్ని మనం ఊహించిందనే లేదు పిల్లలు. అది కాకుండా వేరే ఏది చెప్పినా అది వాక్యానికి అంగీకారమైనది కానే కాదు పిల్లలు. ఆయన అంటాడు ఇక్కడ ఆయన వచ్చిన ప్రశ్న చేసినప్పుడు తండ్రిని ఇంతకాలం మీరు చూసారు కానీ తండ్రిని పూర్తిగా ఎరగలేదయ్యా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నప్పుడు అలా ప్రభువును వెంబడించిన వారు శిష్యులు మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్నాడు పిల్లలు. ఎందులో నుంచి ఏర్పరచుకున్నాడు? ఆ ఇస్రాయేలులో నుంచే ఏర్పరచుకున్నాడు పిల్లలు. ఆ 12 మందిని ఏర్పరచుకున్నప్పుడు కూడా అనేకులు ఆయన వెంబడించేశారు పిల్లలు. ఇంచుకుంటే 70 మంది శిష్యులు అంటాడు. ఇలా అనేకులు వెంబడించేశారు. అలా వెంబడిస్తున్న వారు ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఇశ్రాయేలులో నుంచి వచ్చారు, యూదుల నుంచే వచ్చేసారు. కాలక్రమేణ పిల్లల ప్రభు అక్కడ ఉన్నంత కాలంలో పిల్లల గొర్రె పిల్లతో పోలుస్తున్నాడు పిల్లలు. అందుకనే ప్రతి జనములో నుంచి అంట ఆయన జనములో నుంచి ఆయన మాట చూడండి పిల్లలు, భూలోకంలో నుంచి కొనబడిన ఆ 144,000 మంది తప్ప, అంటే భూలోకంలో 144,000 మంది ఇప్పుడు ఇశ్రాయేలు గురించి మనం మాట్లాడేసాం కదా, వారు తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న చాలా రోడ్ల పిల్లల. చాలా మట్టుకు కింద పిల్లల అంతవరకు ఒక విధానం ఏంటంటే యెహోవానే దేవుడు వారికి. కానీ ఎప్పుడైతే ప్రభు మాటలు మీరు వింటున్నారో ఇప్పుడు ఆయన నొసల మంది ఏదో వచ్చిందంటే దేవుని యొక్క నామమే కాకుండా గొర్రెపిల్ల నామం కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రభువు కూడా మన రక్షకుడు, ఆయన సజీవుడు, ఆయన ద్వారానే నిత్యత్వం ఉందని ఒక విధానం, కొత్త కీర్తన. ఇదేంటంటే కొత్త పాట పాడుతున్నాడు. ఇన్ని రోజులేమో ఆయన మంచోడు అన్నాడు, ఆయన మంచోడు అన్నాడు. ఇప్పుడేమో అధికారము టీడీపీ అయిపోయే వరకు వెళ్ళి చంద్రబాబు మంచోడు అంటున్నాడు, మీరు కొత్త పాట పాడుతున్నాడు అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. అలాగే మన కీర్తన కానీ కొత్త గీతం ఎత్తి పాడిన విధానం కాదక్కడ. సందర్భానుసారంగా మాట్లాడే మాట ఏంటంటే అంతవరకు ఉన్న ఒక రూల్ ఏంటంటే ఒక విధానం వేరు, తండ్రిని చూడలేదు. వాక్కు ద్వారా వింటున్న మాటలు ఏంటంటే యెహోవానే దేవుడుగా అన్నారు. కానీ ఇశ్రాయేలులో చాలా మట్టుకు ఇంతవరకు నమ్మని వారు చాలా మంది ఉన్నారు పిల్లలు. వారు దేవుణ్ణే విశ్వసించేవారు, యెహోవా దేవుణ్ణే విశ్వసించేవారు. కానీ అందులో నుంచే కొంతమంది దేవుని కొరకు ప్రభు యొక్క రక్తాన్ని చిందించి కొనుక్కున్నవాడు ఆయన, భూలోకం నుంచి ఏర్పరచుకున్నవారు. అందుకని గొర్రెపిల్ల అంటారు చూడ పిల్లలు. వారు 4,000 మంది తప్ప కొనబడిన వారు అంటారు. భూలోకం నుంచి కొనబడిన వారు అంటారు పిల్లలు. ఇది మాట మనసులో ఉంచుకోండి పిల్లలు. అదే ఇందాక చదువుకున్న మాట. అక్కడికి వచ్చండి 7వ అధ్యాయం
7వ అధ్యాయము పిల్లల 5వ వచనం చదువుతున్నాను, అలాగే చివరి భాగాన్ని కూడా చదువుతున్నాను. చూడండి పిల్లల, యూద గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. ఇలా కిందికి వస్తుంటే ప్రతి గోత్రం నుంచి 12,000 మంది కనబడుతుంటారు పిల్లలు. ఓవరాల్ గా 1,44,000 మంది, అంతే కదా, 1,44,000 మంది. ఈ మాట ఆ మాట మనసులో ఉంచుకొని కిందికి 9వ వచనం చదువుతున్నాను. అటు తర్వాత చాలా కాలం తర్వాత, అటు తర్వాత అంటే వెంటనే రాయబడింది కదా అని అది సంవత్సరంలో ఈ నెలలో జరిగిన మాటలు కాదు. కొంత సంవత్సరాల వ్యవధి ఉండొచ్చు, నెలల వ్యవధి ఉండొచ్చు, కాలం సూచించే విధానం బట్టి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, జనులలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషను మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మంటలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు, అంటే మా దేవునికి గొర్రెపిల్లకి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని పిల్లరా. గొర్రెపిల్లకు స్తోత్రం అని చెప్తున్నారంట, అలాగే దేవుడైన యెహోవాకు స్తోత్రం అని చెప్తున్నారు. ఇప్పుడు కీర్తన ఏమైపోయిందంటే కొత్త కీర్తన వచ్చేసింది ప్రభు రాకత్వనే. ఆయన ఎందుకంటే ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ప్రతి భాషలో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి తను కొనుక్కున్నాడు. ఎవరు కొన్నారు ఇప్పుడు ఇంతకి మనల్ని? ప్రభు యేసు గారు కొన్నాడు పిల్లల. ఇప్పుడు మనం ఒకప్పుడు ఏంటంటే అన్యులుగా ఉన్నాం, కానీ దీని యొక్క ముద్ర ఏంటంటే ఇశ్రాయేలు మీదే ఉండేది తన చూపు అంతా కూడా. వారిని ముడితే నన్ను ముట్టినట్టు అన్నాడు, వారిని హింసిస్తే నన్ను తాకినట్టుగా అన్నాడు. అందుకని మోయాబీలైనా, మోయాబురాన్లైనా, అంతేకాదు ఐగుప్తీయులైనా, అమాలేకీయులైనా, మిద్యానీయులైనా, ఈ ఫిలిస్తీయులైనా, పాలస్తీనులైనా, ఆ ప్రాంతాల్లో ఎవరైనా కానీ పాలస్తీన పరిసర ప్రాంతంలో, ఐగుప్తు అంటే ఇశ్రాయేలు పరిసర ప్రాంతంలో ఒకవేళ హానికరంగా వారి మీద ఏది చేసినా నేను విడిచిపెట్టువాడను కాను, నేను మర్చిపోవాడను కాను. అలాగే అశ్షూరులైనా, బబులోనీయులైనా, మాది పారసీకులైనా కానీ ఇలాంటి వారి అందరి మీదకి తన ఉపద్రవం వచ్చినట్టుగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం పిల్లలు. ఎందుకంటే వారు నా ప్రజలు అన్నాడు. కానీ కొంతకాలానికి అటు తర్వాత ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మారిపోతున్నాం. విధానం ఏంటంటే పిల్లల, అతను రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు ప్రతి జనంలో నుంచి. ఒకప్పుడు ఇశ్రాయేలే కావచ్చు తనకు జనంగా, ఇప్పుడు ఇశ్రాయేల్ అయినా కానీ ఆయన మాట విని రక్షణ పొందుకుంటే వారి నొసల యందు ఒక కొత్త కీర్తన. ఇప్పుడు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, అంతేకాదు తనతో పాటు తన ప్రియకుడైన యేసు కూడా మా దేవుడే, ఆయనే రక్షణకర్త, ఆయన మాకు రక్షణ ఆధారము, ఆయన ద్వారా నిత్య జీవమని ఒకవేళ నీ నొసల యందు ఆయన ముద్ర, ఆయన ఆలోచన కనుక నీకు కలిగినట్లయితే ఆయన నీకు ప్రత్యేకమైన జనంగా నీకు గుర్తింపిస్తున్నాడు. అందుకనే రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇది ఎంతబడే గుంపులో ఉండే ఒక సమూహం, ఎందుకంటే వారిని నేను తన యొద్దకు చేర్చుదును అన్నాడు. ఇలా అది లెక్కింపజాలని సంఖ్య. ఓవరాల్ గా ఒకప్పుడు 144,000 మంది ఇశ్రాయేలు నుంచి దేవుడు ఏర్పరచుకుంటే ఆ 12 గోత్రాల నుంచి 12,000 మందిని పెద్దలు లెక్కిస్తుంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రభుని ఎరగది ప్రపంచం అంటూ లేదు కదా పిల్లల. అన్ని జనంగా దేశాలుగా కానీ, నేపాల్ గా ఒక హిందూ దేశం అని పిలుచుకున్నా కానీ అక్కడ కూడా క్రిస్టియన్స్ ఉండి ఈ రోజుల్లో ఇక్కడ కూడా సాహసం జరుగుతున్నాయి, ఫెలోషిప్లు జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఉగ్రవాద సంస్థలు ఉన్నా, ఆ దేశాలైనా, పాకిస్తాన్లో అయినా కానీ ప్రభుని ఎరగని దేశం అంటూ ఏది లేదు పిల్లలు. అక్కడ మర్చిపో ఒక సంఘం అయినా కానీ, ఒక సాహసం అయినా కానీ మనకు కనబడుతూనే ఉంటుంది పిల్లలు. ప్రతి జనములోను, ప్రతి భాష, ఆయా భాషను మాట్లాడే వారిలోను, మనం తెలుగే మాట్లాడుతున్నాం కానీ ఇంగ్లీష్ సర్వీస్ కూడా జరుగుతున్నాయి పిల్లలు. మనం మలయాళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ తమిళ సర్వీస్ కూడా జరుగుతున్నాయి పిల్లలు. దేవుడి కొరకు ప్రతి జనములోను, ప్రతి వంశంలోను, ప్రతి దేశంలోను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు పిల్లలు. ఇప్పుడు కొత్త కీర్తన ఎలా ఉంటుందంటే మాకు ప్రభువే రక్షకుడు, ఆయన ద్వారా నిత్యత్వం ఉంది. ఇది లెక్కింపజాలని సమూహంగా దేవుడు ఏర్పరచుకున్నట్లు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ప్రభు ప్రాణం వెచ్చించి రక్తాన్ని కార్చి శిలోమరణం ద్వారా తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రభు యొక్క సన్నిధిలో, తండ్రి యొక్క సన్నిధిలో కుడిపార్శ్వంలో కూర్చున్న తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన ఆత్మపూర్ణులుగా ఉన్న ఈ అపోస్తులు ప్రకటన చేసినప్పుడు పిల్లరా అనేకులు ఎక్కడి నుంచి వచ్చిన వారంటే వారు అక్కడ ఉన్న మాట ఏంటంటే పిల్లరా, ప్రపంచం అంతటిలో ఎక్కడైతే యూదులు చెదిరిపోయి కాపురం ఉన్నారో ప్రపంచం అంతటిలో, భూలోకం అంతటిలో నుంచి వచ్చేసారంట సమూహం అంతా కూడా. ఎవరు వారు? ఇశ్రాయేలు అందరూ చెదిరిపోయారు. వారు వచ్చి ప్రతి దేశం నుంచి వచ్చి, తూర్పు నుంచి, పడవ నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి అని ఆ దేశాల పేర్లు కూడా చెప్తున్నారు. వీరందరూ చెదిరిపోయి వచ్చి ఆ మాటలు విన్న తర్వాత అయ్యా వీరికి మధ్య ఏమైనా వచ్చేసిందా, వారు మా భాషతో మాట్లాడుతున్నారు ఏంటని పేతురును కడమ అపోస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు. కాదు, వారు ఆత్మపూర్ణులుగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ప్రసంగం విని చాలా మటుకు మార్పు నొందేశారు పిల్లలు. వారు మార్పు పొంది ఏం చేయాలంటే మీరు ప్రభుని హింసించేశారు కదా, ఆయన నామంలో మీరు బాప్తిసం తీసుకోవాలన్నాడు పిల్లలు. ఆయన గొర్రె పిల్ల తన రక్తం ద్వారా కొనుక్కుంటున్నాడు ఇప్పుడు ప్రతి ప్రాంతంలో నుంచి. ఒకప్పుడు ఇది ఇశ్రాయేలు సరిహద్దు అంటున్నాడు పిల్లలు. అవి అక్కడ ఉన్న వారికి నిత్యత్వం అన్నారు ప్రపంచం అంతా అలాగే అనుకుంది పిల్లలు. ఇప్పుడు మన ఇండియా దేశం ఏమైపోవాలి పిల్లలు? మనమంటే నీతిగా బ్రతుకుతలేమనుకోండి, మనకున్న ముందు ఉన్న తల్లిదండ్రులు కానీ మన తర్వాత వచ్చే పిల్లలు కానీ యథార్థంగానే బ్రతుకుతున్నారు కదా, మరి వారి పరిస్థితి ఏమైపోను? ఇప్పుడు మాటికి ఇశ్రాయేలు బాగుండాలి, ఇశ్రాయేలు బాగుండాలంటే మీతో జనగం ఏమైపోవాలి?
ప్రపంచంలో పోల్చుకుంటే ఇజ్రాయెల్ సంఖ్య కంటే ప్రపంచంలో సంఖ్య చాలా ఎక్కువ. ఆయన ఒక్క పాపిని నశించడమే ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా నాశనం అయిపోవాలి, ఇజ్రాయెల్ గొప్పగా ఉండాలనుకుంటాడు పిల్లలు. ఆయన స్వార్థం కూడా అన్యాయస్తున్నా. ఆయన మనసు ఏంటో మనకు అర్థమైపోవాలి పిల్లలు. అందుకని ప్రతి జనంలో తన ప్రియకుని యొక్క రక్తం ఇచ్చి కార్చి కొన్న సమూహాన్ని లెక్కిస్తే లెక్కకు సమూహం అన్నట్లేదన్న పిల్లలు. క్రిస్టియాని యొక్క సమూహం అంతగా విస్తరించిపోయిందంట. ఆ రోజు ప్రసంగానికి 3,000 మంది 5,000 మంది మారిన తర్వాత మన 11వ అధ్యాయం చూస్తుంటాం. అపోస్తల కార్యం చూడండి పిల్లలు, 11వ అధ్యాయం అపోస్తల కార్యం త్వరగా పిల్లలు, 11వ అధ్యాయం 20వ వచనం చూడండి పిల్లలు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడి పిల్లలు. శిష్యులు కాస్త ఏమైపోయారు? క్రైస్తవులు అడిగిపోయారు పిల్లలు. ఎందుకంటే వీళ్ళు క్రీస్తునే వెంబడిస్తున్నారు. క్రీస్తు యొక్క లక్షణాలన్నీ కూడా వాళ్ళలోనే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి విధానమైన, అందుకనే ఒక మాట చూడండి పిల్లలు. అలాగే ముందుకు వచ్చిన పిల్లలు గల్తీయుల రాష్ట్ర పత్రిక మంచి మాట చూసుకొని ముంచేద్దాం పిల్లలు. 3వ అధ్యాయం 26 నుంచి కింది బాగా చూద్దాం పిల్లలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, క్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీలని లేదు. యేసుక్రీస్తునందు మీరు ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అనే మాట మనం చూస్తున్న పిల్లలకి కాలం అమూల్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఒకప్పుడు క్రైస్తవులు అనబడిన శిష్యులు తీరా క్రైస్తవులని ప్రపంచమంతా కూడా చెదిరిపోయి ప్రకటించిన తర్వాత అనేకులు క్రీస్తును ధరించుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైపోతున్నారు? క్రైస్తవులుగా మారిపోతున్నారు పిల్లలు. ఆ సమూహం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు 1,44,000 ఒకప్పటి సంఖ్య అది. ఇప్పుడు ఏమైందంటే విస్తరించిపోయి లెక్కింప శక్యము కనంత కూడా విస్తరించిపోయింది. అది ఎలా జరిగిందంటే గొర్రె పిల్ల తన రక్తం పెట్టి కొనుక్కుంది. ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు మీ సొత్తు నేను అనట్లేదు, నేను మిమ్మల్నే కోరుతున్నాను. పౌలు కొరింథీ సంగతి మాట్లాడుతూ ఉంటారు. మార్పు ఎలా ప్రారంభంలో ప్రపంచంగా మారిపోయింది కదా, అది ఇంకాను విస్తరించిపోతుంది పిల్లలు. అప్పుడప్పుడు మనం అనే మాటలు వింటూ ఉంటాం. ఆశ్చర్యం అనిపించింది గతించిన దినాల్లో మనం విన్న మాటలు. అంటే యూదాలోనో ఇశ్రాయేలులోనో జరిగే సంఘటనలను బట్టి అదే గొప్పది అంటే ఉంటే పిల్లల తోమ ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు పిల్లల. ఆయన వచ్చి ప్రభుని ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు పిల్లల. ఆయన ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను యూదాకి రండి, ఇశ్రాయేలుకి రండి, నేను అక్కడే ప్రార్థన వింటాను, అక్కడే ప్రత్యక్షమవుతాను, అదే నా కేంద్రం అనుకుంటే ప్రపంచంలో ఇలాంటి క్రైస్తవ సంఘాలు వచ్చేవే కావు పిల్లలు. ఆయనకు తారతమ్యం లేదు పిల్లలు, పక్షపాతం లేదు, ప్రాంతీయ భేదం లేదు. అంటే లోకంలో ఉన్నట్టుగా పుణ్యక్షేత్రాలకు స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆయన అలాంటి అవకాశం ఇవ్వలేదు పిల్లలు. ఎందుకంటే ఆయన ఎక్కడ 2-3 నుండి ప్రార్థించినా వారితో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు తోడుగా ఉంటాడు ఆయన. నువ్వు ఏ సన్నిధిలో ఉన్నా ఆయన హస్తము నీకు సన్నిధి తోడుగా ఉంటుంది. అందుకని ఒక ప్రతి జనంలోను, ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, అలాగే ఇశ్రాయేల్లోనే కాదయ్యా, ఇశ్రాయేల్లోను కూడా, అన్నిలోను కూడా, భారతదేశంలో కూడా, ఆయా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ తనకంటూ గుర్తింపు కలిగిన వారి, తన కొరకు బ్రతకాలనుకున్న వారిని విశ్వాసం ద్వారా తనకు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. కుమారులు ఎలా పిలువబడుతున్నారంటే ప్రభు యొక్క రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడు పిల్లలు. వీరందరూ కూడా ఏర్పాటు చేసుకుని ఒక సమూహంగా ముద్రించుకుంటున్నారు దేవుడు. ఆ ముద్ర కలిగిన వారే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు పిల్లలు. నా ప్రశ్నలు అనుకుంటున్నారు పిల్లలు. ఇంకొక మంచి మాట చూసి ముగించేద్దామా పిల్లలు? మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ మాట అంటే ఇందాక చదువుకున్న ప్రకటన గ్రంథంలో ఉన్న మాట అనుసంధానం అన్నమాట. 12వ వచనం నుంచి కొన్ని మాట చదువు పిల్లలు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కూడా కలవరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని సాక్షాత్తు ప్రభువే చెప్తున్న మాట పిల్లలు. ఇది మనసులో ఉంచుకోండి. ఇందాక చదువుకున్న మాట ప్రకటన గ్రంథంలో ఆ మాట చూడండి పిల్లలు. 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున
అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండకై మనుషులలో నుండి కొనబడిన వారు అంటున్నారు. వీరంట ప్రత్యేకంగా దేవుని కొరకు కొనబడిన వారంట. ఈ మాట ఆ మాట మనసులో ఉంచుకుంటే పిల్లరా, ఈ స్త్రీ సాంగత్యం ఎరగని వారు పిల్లరా, పెళ్లిళ్ళు చేసుకోకుండా బ్రతికిన వారు పిల్లలు చాలా మట్టుకు ప్రభుత్వ జీవితాలు అలాగే ఉన్నాయి. అందుకు పిల్లలు ఇందాక మనం బేస్ మాట కొట్టమని మాట చదువుకున్నాం పౌలు గారి గురించి. ఆయన కూడా వివాహం అనేది ఆయన దాఖలు లేదు పిల్లలు. ఇంకొక మాట మాట్లాడుతూ చూడ పిల్లలు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు అలాగే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు పిల్లలు చాలా మట్టుకు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఈ మధ్య కాలంలో అంటే ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. అంటే ఇప్పుడు విడాకులను ఒక కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి భార్య చనిపోయినా భర్త చనిపోయినా ఇంకొక పెళ్లి చేసుకొని ఇలా మాటలు మనం వింటాం. వీరంట ప్రత్యేకింపబడిన వాట ఆ విషయంలో అపవిత్రమైన వారు కారంట. దేవుని కొరకు ప్రత్యేకంగా గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయన వెంబడించు వారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండటం మనుషుల నుంచి కొనబడిన వారని పిల్లలు. అందుకనే తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరు పిల్లలు, అంటే జన్యు లోపంగా ఉన్నవారు. అలాగే నపుంసకులుగా చేయబడిన వారు కూడా కనబడుతుంటారు. మనం పాత నిబంధనలు చూస్తుంటే ఎక్కువగా కనబడుతుంటారు. అంతకుముందు నపుంసకులకు అంటే ఈ కందకి కింద రాణి కింద పనిచేసే ఒక మంత్రి కూడా నపుంసకుడుగా మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాం, దానియేలు గారిని మనం చూస్తూ ఉంటాం. ఆ కాలంలో కూడా ఆ నపుంసకుల అధిపతులు మనకు కనబడుతుంటాం. అంతేకాదంట పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వారు కూడా ఉన్నారంట పిల్లలు. అందుకని పెళ్లిళ్ళు చేసుకోకుండా బ్రతుకులమంతా కూడా దేవుడి కొరకు బ్రతుకుతే చాలు అని ప్రత్యేకింపబడిన వారు పిల్లలు. తమను తాను చేసిన అందులో పౌలు గారిని మనం చూడొచ్చు. చాలా మంది మిషనరీస్ చూడండి పిల్లలు. అంతెందుకు పిల్లలు ఎర్లీ మార్నింగ్ సండే సర్వీస్ మనము కనబడుతుంటే మన పక్కలో కనబడుతుంటారు పిల్లలు. చాలా మంది స్త్రీలు ఇంచుమించు 12-15 మంది పెద్దలు కూర్చుంటారు. వృద్ధాప్యులు ఉన్నారు 60-70 సంవత్సరాలు. వైట్లో కనబడుతుంటారు. తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు ఇందాక చదువుకున్న మాటలాగా. చాలా మంది మన పెద్దలు మన బంధువులు మనం చూస్తూ ఉంటాం. దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నవారు. అయ్యా లోకంలో ఏది కలంక కూడా అంటనీయకుండా పవిత్రంగా బ్రతుకుతున్నవారు. అంటే బ్రతికేదో దేవుని కొరకు బ్రతుకుతుంది చాలు అని సమర్పించుకున్న అంటే కమిట్మెంట్ కలిగిన వారిని చాలా మంది చూస్తుంటారు పిల్లలు. వారంట ఏది కూడా అంటే అపవిత్రులు కాని వారు దేవుని కొరకు నిష్ట కలిగి బ్రతుకున్నారు. వీరు అందరూ ఎలా ఉన్నారంటే మనుషుల్లో నుంచి కొనబడ్డారంట పిల్లలు. ప్రతి జనం నుంచి కొనబడ్డారంట. ఆయన కొనుక్కుంటున్నాడు. ఆ సంఖ్య లెక్కింపజాలని. అంటే ఒకప్పుడు నువ్వు ఊహ ఏంటంటే పిల్లల 144,000 మందే నిత్యత్వంలో ఉంటారు అనే ఊహ. అలా అయితే ఏమైపోను పిల్లలు, గడిచిపోయిన తరాలు ఏమైపోయిపోను. ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకుంటాడు. అలాగే ఎన్నుకుంటూ వస్తూ ఉంటే అబ్రంగా అంటే ఆది ఖండం మొదలుకొని ఎంతో మంది గొప్ప నాయకులు కనబడుతూ ఉంటారు పిల్లలు. గతించిన తరంలో అపోస్తులు కనబడుతూ ఉంటారు. వారిని వెంబడించే చాలా మంది శిష్యులు కనబడుతూ ఉంటారు. ప్రభుత్వం పాటు సాహసం కలిగిన సేవకులు కనబడుతూ ఉంటారు. ఆదిమ సంఘంలో ఉన్న గొప్ప కుటుంబాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ తరం మనకన్నా ముందున్న తరాలు 2000 సంవత్సరాల క్రితం ఉన్న తరాలు కనబడుతుంటారు. ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప విశ్వాసం మనం చూస్తూ ఉంటాం కదా. ఈ సమాజం కూడా ఇంకా సజీవంగా ఉంది. భూమి మీద అన్ని సవ్యంగా జరుగుతున్నాయంటే చాలా మంది దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు, బ్రతకవలసిన వారు ఉన్నారు. కాబట్టి మన తరం తర్వాత వచ్చేవారు ఉన్నారు. కాబట్టి మనల్ని దేవుడు పాత్రగా వాడుకుంటున్న విషయం మనకు గుర్తెరిగి పిల్లలు ఆయన గుంపులో ఉండాలంటే పిల్లలు ఆయన కలిగి ఉండాలి, ప్రభు ద్వారా కొనబడి ఉండాలి. ఆయన నిష్ట కలిగి బ్రతుకుతుంటే ఆయనకంటే ఒక ముద్ర కలిగి ఉంటుంది. ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా ముద్రించుకుంటున్నారు. వీరు నా ప్రజలు అని దేవుడు ముద్రించుకున్నారు. అది తుదమట్టు కూడా కాపాడుకుంటేనంట అయ్యా ఎప్పుడు వస్తుంది అయ్యా నీ రెండవ రాకడంటే కొంతకాలం వెయిట్ చేయండి అంతే. మీరు ఎలాగైతే గొప్పగా బ్రతికేస్తారో ఇర్మియాను పెళ్లి చేసుకుని బ్రతికేస్తావు నా కొరకు, అలా పౌలు నీవు నా కొరకు బ్రతికేస్తావు. ఇప్పుడు నువ్వు రాళ్ళు రూపి చెప్పబడ్డావు కదా, నీకు లాగే రక్తం చెందించే వారు చాలా మంది ఉన్నారయ్యా. కొంతకాలం మీరు విశ్రమించేసేయండి, తర్వాత మీకు ఆ నిత్యతో నేను అనుగ్రహిస్తానని వారిని విశ్రాంతిలో ఉంచేస్తాను పిల్లలు. అలా గొప్పగా బ్రతికే కుటుంబాలుగా సంఘాలుగా మనము మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడి గురించి ఆశ్రయించింది కాక ఆమె పిల్లల కార్యక్రమానికి ఇచ్చే అందరికీ